హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది టెన్సెస్. మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అన్నా రాయాలన్నా కూడా టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెన్స్ టెన్స్ మీన్స్ టైం. టెన్స్ మీన్స్ టైం. టెన్స్ అంటే టైం అని, తెలుగులో సమయము అని. మనం బేసికల్లీ ద టెన్స్ డివైడెడ్ ఇంటూ 3 kinds: present tense, past tense, future tense. ఫస్ట్ present tense. present tense means present అంటే ప్రస్తుతం, ఇప్పుడు. వర్తమానంలో ఇప్పుడు జరిగేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాము. అండ్ సెకండ్ వన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ మీన్స్ కంప్లీటెడ్. ఏదైతే కంప్లీటెడ్ టైం ఉందో దాన్ని పాస్ట్ టెన్స్ అని చెప్తూ ఉంటాము. అండ్ థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ మీన్స్ అండ్ అప్కమింగ్ టైం, రాబోయేటువంటి సమయం ఒకటి. అండ్ ముందు చేయబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యూచర్ టెన్స్లో చెప్తూ ఉంటాము. ప్రజెంట్లో జరిగేవి ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉంటాము. అండ్ గతంలో జరిగినటువంటి పనులను పాస్ట్ టెన్స్లో చెప్తూ ఉంటాము. అండ్ ఫ్యూచర్లో జరగబోయేటువంటి పనులను ఫ్యూచర్ టెన్స్లో చెప్తూ ఉంటాము. అండ్ లెట్ us see one example. I play cricket. I play cricket. This is the present tense. The past tense I played cricket. I played cricket. Future tense I will play cricket. Present tense I play cricket. Past tense I played cricket. Future tense I will play cricket. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతాను. ఏవైతే డైలీ యాక్షన్స్ ఉంటాయో, మన హ్యాబిట్స్ ఉంటాయో, ప్రజెంట్లో జరిగేటువంటి పనులు ఉంటాయో వాటిని ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉంటాము. సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్. ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇది స్టార్టింగ్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ V1 గా ఉంటుంది. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ద సెకండ్ వన్ పాస్ట్ టెన్స్. ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడాను. అది కంప్లీటెడ్ యాక్షన్. నిన్న కావచ్చు, మొన్న కావచ్చు. ఇట్ ఈస్ కంప్లీటెడ్ వర్క్. అండ్ దట్ ఈస్ ద పాస్ట్ టెన్స్. ఐ ప్లేడ్ క్రికెట్. ఐ సబ్జెక్ట్, ప్లేడ్ ఇక్కడ వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంది. V2 అండ్ క్రికెట్ ఆబ్జెక్ట్. అండ్ థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతాను. ఇది నెక్స్ట్ డే కానీ లేదా వచ్చేటువంటి రోజుల లోపల. దిస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ వర్క్, ఇంకా కంప్లీట్ కాలేదు. ఐ విల్ ప్లే క్రికెట్. ఐ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే, నేను నెక్స్ట్ సండే క్రికెట్ ఆడుతాను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో, టుమారో నేను క్రికెట్ ఆడుతాను. ఇది ఫ్యూచర్లో జరగబోయేటువంటి పని. పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్ వర్క్, ప్రజెంట్ ఈరోజు జరిగేటువంటి వర్క్. అండ్ ప్రజెంట్ టెన్స్ ఐ ప్లే క్రికెట్. పాస్ట్ టెన్స్ ఐ ప్లేడ్ క్రికెట్. ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ ప్లే క్రికెట్. Let us see another example. In the present tense,
షీ గోస్ టు స్కూల్. షీ గోస్ టు స్కూల్. ఆమె స్కూల్కు వెళ్తుంది. అండ్ ఇస్ ఏ డైలీ యాక్షన్. అండ్ రోజు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, రోజు చేసేటువంటి పనులను మనము డైలీ యాక్షన్స్ అంటాం. ద డైలీ యాక్షన్ షుడ్ బి రిటెన్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ లో రాస్తూ ఉంటాము. షీ గోస్ టు స్కూల్. అండ్ పాస్ట్ టెన్స్ she went to school. Past tense, she went to school. And she subject went, verb second form, and to school. Future tense, ఫ్యూచర్ లో మనం అండ్ సబ్జెక్ట్ తర్వాత విల్ గాని షెల్ గాని రాస్తూ ఉంటాము. విల్ ప్లస్ అండ్ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో విల్ తర్వాత అండ్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రాస్తూ ఉంటాము. V1, షీ విల్ గో టు స్కూల్. షీ విల్ గో టు స్కూల్. అండ్ ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V1 ఉంది. కానీ ఇక్కడ గోస్ రాసాము, ఇక్కడ గో రాసాము. ఇక్కడ జీవో తర్వాత ఏఎస్ ఎందుకు యాడ్ చేసామంటే ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అవుతుంది. అండ్ మనము టెన్సెస్ గురించి పూర్తిగా అండ్ చెప్పేటప్పుడు అండ్ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. అండ్ బేసికల్లీ ద టెన్స్ డివైడెడ్ ఇంటూ 3 kinds. ఫస్ట్ వన్ ప్రెసెంట్ టెన్స్, second one past tense, and third one future tense. And again, and each and every tense, these 3 tenses, ఈ 3 tenses ఏవైతే ఉన్నాయో present, past, future, and ప్రతి టెన్స్ కూడా డివైడెడ్ ఇంటూ 4 kinds. And మనకు బేసికల్లీ we have 3 tenses, present tense, past tense, future tense. And ఈ 3 tenses కూడా మళ్ళీ ఒక్కో టెన్స్ 4 రకాలుగా డివైడ్ అవుతుంది. అండ్ మనం ప్రెజెంట్ టెన్స్ చూసినట్లయితే ప్రెజెంట్ టెన్స్ 4 రకాలుగా, పాస్ట్ టెన్స్ 4 రకాలుగా, ఫ్యూచర్ టెన్స్ 4 రకాలుగా డివైడ్ అవుతుంది. టోటల్లీ వీ హ్యావ్ 12 tenses ఇన్ ఇంగ్లీష్. టోటల్లీ వీ హ్యావ్ 12 tenses. అండ్ ఈ 12 tenses ఏంటో రోజుకో టెన్స్ చొప్పున మనము ప్రతిరోజు కూడా ఒక్కో టెన్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో అండ్ ప్రెసెంట్ టెన్స్ లోపల 4 tenses ఉన్నాయి. అందులో 4 tenses ఏమున్నాయి, ఆ 4 tenses లోపల ఫస్ట్ టెన్స్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండ్ చూద్దాం.